ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయని అన్నారు. కలుపు మొక్కలను తీసేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ క్యాడర్లో ప్రక్షాళన జరగాలి అని, 2 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వాళ్లు 2 ఏళ్ల తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు అన్నారు. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ అవకాశం ఇస్తే అన్ని అంశాలను వివరిస్తాను అని సంపత్ స్పష్టం చేశారు. అప్పుడప్పుడు అక్కడక్కడ నా వరకైతే 2 సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తూ ఉంది. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి. వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పచ్చటి పాడి పంటగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగా రేపు రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మళ్ళొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా, ఇదే మంచి అవకాశంగా, ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ, ప్రభుత్వము అనేక వ్యవస్థలు ఏవైతున్న వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మీనాక్షి నటరాజన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.